జగన్ రెడ్డి ఓపెన్ డిబేట్ సిద్ధమా అంటూ సవాల్ చేస్తున్నారు వర్ల రామయ్య. సిట్ దెబ్బకు మీ అవినీతి ముఠ అబ్బా అంటోంది జగన్ రెడ్డి. మద్యం కుంభకోణంలో సిట్ దెబ్బకు జగన్ అవినీతి ముఠ అబ్బా అంటోంది. సిట్ విచారణ ముమ్మరం చేయడంతో జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఈ మద్యం కుంభకోణంలో అనుమానితులు ఎంతటి వారున్నా వారి పాస్పోర్టులను కోర్టు అనుమతితో వెంటనే సిట్ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ పాలనలో దేశమంతా డిజిటల్ పేమెంట్స్ నడుస్తుంటే ఇక్కడ నగదు లావాదేవీలు నడిపి మద్యంలో 3,500 కోట్ల రూపాయలకు పైగా కొట్టేసి ఆ డబ్బును దుబాయ్కి తరలించారని సిట్ దర్యాప్తులో తెలుస్తోంది. కేంద్ర సహకారంతో దుబాయ్లో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఈ అవినీతి దోషులను వెంటనే పట్టుకోవాలని వర్ల కోరారు. మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, కసిరెడ్డి లాంటి వారు వాళ్ళ నాయకుడికి తెలియకుండా ఇన్ని కోట్ల అవినీతి చేస్తారా? అసలు లబ్ధిదారు ఎవరో బయటపెట్టి వారిని సిట్ కటకటాల్లో నెట్టాలి. ఈలోపు వారి పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకుని ఈ అవినీతి పిట్టలు విదేశాలకు ఎగిరిపోకుండా చూడాలని వర్ల రామయ్య కోరారు. జగన్ రెడ్డి హయాంలో తప్పు చేసిన పోలీసు అధికారులకు చట్టబద్ధంగా శిక్ష తప్పదని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో పోలీసులు మెడల్స్ తీసుకుంటే జగన్ కు సహకరించిన పోలీసులు కటకటాల్లో మొగ్గుతున్నారు. మద్యంలో కొట్టేసిన డబ్బు దుబాయ్ చేరడానికి మధ్యవర్తిత్వం వహించింది రాజ్ కేసిరెడ్డి కాదా? ఈ రాజ్ కేసిరెడ్డి ఎవరు? ఇతనికి ఈ బాధ్యతలు అప్పగించింది ఎవరు? మీరు కాదా జగన్ రెడ్డి? మీరు సై అనకుండా కసిరెడ్డి ఇది చేయగలడా? మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నాది సత్య హరిశ్చంద్ర పాలన రామరాజ్యం అని నువ్వు చెబుతుంటే ఆశ్చర్యం వేస్తోంది జగన్ రెడ్డి. రాజ్ కేసిరెడ్డి దుబాయ్కి ఏ పేరుతో వెళ్ళాడు? ఒక మనిషి పేరు మార్చుకుని దొంగ పాస్పోర్ట్తో విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చాడంటే అతన్ని నీతిపరుడు అని చెబుతాడా? ఇలాంటి వ్యక్తి నిజాయితీ పరుడా? ఇలాంటి చీటర్కు రాష్ట్ర ఖజానాను జగన్ రెడ్డి అప్పగించాడు. దొరికిందే అదునుగా మధ్యలో 1,000 కోట్లు కొట్టేశాడు. దుబాయ్లో శ్రావణ్ రావుకు ఉన్న ఫ్లాట్లో ఇక్కడ నుంచి తరలించిన డబ్బులను బెడ్డులా పరుచుకుని పడుకున్నారట. ఆ నోట్ల కట్టలు ఎక్కడివి? మన రాష్ట్ర ప్రజలవి కాదా అని ప్రశ్నించారు వర్ల రామయ్య. 5 కోట్ల ప్రజల సంక్షేమానికి వాడాల్సిన సొమ్మును జగన్ రెడ్డి పాలనలో కసిరెడ్డి ఆధ్వర్యంలో దోచుకెళ్ళి దుబాయ్ తీసుకెళ్తే వారిని జగన్ శుద్ధపూసలు అంటున్నాడు. వారి గురించి నోరు తెరవడు. మద్యం కేసులో జగన్ మౌనం అర్ధాంగీకారం కాదా అని సూటిగా ప్రశ్నించారు వర్ల రామయ్య. సిట్ దెబ్బకు జగన్ టీం వణుకుతోంది. మిథున్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఒక ఎంపీ మారువేషంలో కలుగుల్లో దాక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి జగన్ రెడ్డి సమాధానం చెప్పగలడా? ఈ మద్యం కుంభకోణంతో వైసీపీ నేతల ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. ఈ అవినీతిలో రేపు ఎవరు కలుగులోకి వెళతారో కటకటాలకు వెళతారో వారికి బాగా తెలుసు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సిట్ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ అవినీతి తిమింగళాలు దేశం విడిచి పారిపోకుండా చూడాలి. ఢిల్లీలో 100 కోట్ల కుంభకోణానికి పెద్ద పెద్ద నేతలు జైలు పాలయ్యారు. ఇక్కడి కుంభకోణంతో వైసీపీ పార్టీ ప్రతిష్ట మసకబారేసరికి రప్ప రప్ప అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మద్యం కుంభకోణం ప్రజలు చర్చించుకోకుండా ఉండేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అమాయకులైన ఐపీఎస్ ఆఫీసర్లను అరెస్ట్ చేస్తున్నారని జగన్ ప్రెస్లో అంటున్నాడు. నీతో అంటకాగి తప్పుడు పనులు చేసిన వారు అమాయకులు ఎలా అవుతారు జగన్ రెడ్డి? ఐపీఎస్లు తప్పులు చేస్తే శిక్షించకూడదా? చట్టం వారికి చుట్టమా అంటూ తీవ్రంగా మండిపడ్డారు వర్ల రామయ్య. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి, నీ పాలనలో చట్టం తన పని తాను చేయలేదు. మీరు చెప్పిన పని చట్టం చేసింది. మీరు నల్లపూసలైతే అన్ని రోజులు రిమాండ్లో ఉంటారా? న్యాయస్థానాలు ఉన్నాయి కదా. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కోరారు వర్ల రామయ్య. చంద్రబాబు పాలన, గత 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు వర్ల రామయ్య.